ఈరోజు ముఖ్యమైన అంశం ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణం. శిథిలావస్థలో ఉన్న ఆ రామాలయ పునర్నిర్మాణం. ముందుగా దీన్ని నా దృష్టికి తీసుకువచ్చింది, మరి ఇక్కడ డబ్బా కనపడతలేదు, సాక్షి వారు న్యూస్ పేపర్లో ఒక మెయిన్ ఎడిషన్లోనే, జిల్లా ఎడిషన్ కూడా కాదు, మెయిన్ ఎడిషన్లోనే రామ దిక్కు లేదా అన్నట్టు రఘుకుల తిలక రారా నిన్ను చేతులెత్తి మొక్కుకొనేదమురా అనే పాట పాడుకోవటమే తప్ప ఆచరణలో లేదు. ఒక శతాబ్ద కాలం నాటి రామాలయం, ఎందుకంటే బ్రిటిష్ కాలం నాటి రామాలయం మరి శిథిలావస్థలో ఉంటే కనీసం తుడిచే నాదురు కూడా ఫాలో అవుతూ బ్లూ కోట్లు వేసుకుని తిరిగేసి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన చెప్పింది తప్పు, మిగిలినంతా ఆయన చెప్పింది కరెక్ట్ అంటే ఎలా? ఆ జంగం మారిస్తే ఓకే, మార్చండి, మార్చేదాకా ఫాలో అవ్వండి. ఫాలో అవ్వనంటే కుదరదు. సో ఖచ్చితంగా కోర్టు తీర్పిచ్చింది, వ్యవస్థలో కోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వం దాన్ని పాటించాలి. ఎవరెవరు క్రిస్టియానిటీ పాటిస్తున్నారో వారికి ఎస్సీ బెనిఫిట్స్ అనేది ఇవ్వటం చట్టరీత్యా నేరం కనుక డెఫినెట్గా ఒక కన్నేసి ఉంచబడును. ప్రభుత్వం నేను చెప్పేది, మేము ప్రభుత్వంలో పార్టీ, ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచబడును. అలాగే జనావాస ప్రాంతాల్లో అనుమతి లేకుండా చర్చిల నిర్మాణం చేయకూడదు. ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంటి పైన ఆ హౌస్ ఓనరు ఓ షెడ్ వేసేసి, అది వ్యాపారం అయిపోయింది, ఓ షెడ్ వేసేసి ఓ 10 మందిని పోగేసి మొత్తం మార్చి నీకు వచ్చిన ఆదాయంలో ఆయిల్ రాసేసి ఓ 10% ఇయ్యి అనే కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను ఆ లిస్టు తెప్పించాను. ఆకివీడులో టౌన్లో 29 జస్ట్ ఇళ్లలో, ఇంట్లోనో లేకపోతే మేడ మీదో ఫస్ట్ ఫ్లోరో సెకండ్ ఫ్లోరో అక్కడ ఒకటి వేసేయటం, అక్కడ ఆ పైన రాసేయటం పలానా పాస్టర్ గారి చర్చు, డానియల్ గారి చర్చు, అబ్రహాం గారి చర్చు అని చెప్పి రాసేసుకోవటం. అవి చెల్లవు. జనావాసాల మధ్యన కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వకుండా చర్చ్ ఉండటానికి వీల్లేదు. ఆకివీడు మండలంలోనే అనుమతి లేని చర్చిలు 113, అనుమతి ఉన్నాయి, ఇంకో 30-40 ఉండొచ్చు. అనుమతి లేని చర్చిలే ఆకివీడు మండలంలో 113 ఉన్నాయి. జనాభా లెక్కల ప్రకారం 2% కూడా లేరంటారు. 113 చర్చిలు ఆకివీడు మండలంలో ఉన్నాయి. అంటే ఎంతమంది ఉండాలి? చర్చికి 100 మంది వేసుకో, అంతమంది ఉన్నారు. అక్కడ ఉన్న జనాభా 50,000. 50,000లో 13,000 అంటే ఎంత ఉందిగా, 10%. అలాగా ఇప్పుడు ఇది మాదివాడ పాస్టర్ పేరు పేతురు, ఇంకోటి 1వ వార్డు మాదివాడ పాస్టర్ పేరు చిన్న. ఇలాగా ఈ ఫోటోలు కింద ఓం శక్తి జ్యువెలర్స్, పైన గుంటల రాజారావు చర్చ్, పాస్టర్ పేరు కటికాతల జాన్ సువర్ణరాజు, ఇది పర్మిషన్ లేదు. షారోన్ గాస్పెల్ ఫెలోషిప్, ఇది పర్మిషన్ లేదు. 17వ వార్డు సమతానగర్ జేమ్స్ పాస్టర్దే, ఇది కింద ఒకటి ఇల్లు, ఆ పైన షెడ్డు ఇది. 16వ వార్డు పుచ్చల దెబ్బ జాన్ ప్రకాష్, చూడండి కింద ఏదో ఉంది,
ఆ వైపు చూసి రక్షణ పొందండి. అదే ఇంట్లో పైన. సో వీరు కలెక్టర్ గారు అనుమతిస్తే వేరే విషయం. ఇది జనావాసాల మధ్యన. పక్కనేమో రామయ్య ఉంటాడు, ఇంకో పక్కనేమో రామారావు ఉంటాడు, ఇంకో పక్కన సుబ్బారావు ఉంటాడు. ఇక్కడేమో మధ్యలో పర్మిషన్ తీసుకుంటే వేరు, ఎవరేం చేయలేరు. ఆ పర్మిషన్ లేకుండా ఇలాగా ఎవరికాళ్ళు దుకాణం పెట్టేయడానికి అనుమతి లేదు మన చట్టంలో. చట్టాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే. సో ఇదిగో పాస్టర్ చెన్న, పాస్టర్ పేతురు, ఇవన్నీ ఒక మాదివాళ్ళు. వార్డ్ 1 పాస్టర్ సాగర్, చూడు ఏదో దెబ్బ పెట్టారు. ఇవన్నిటికి ఏలియా చర్చ్ అట్టది. ఇలాగ ఎన్నో. సో ఇప్పుడు ఇదంతా రాముడి గుళ్ళోనే రాముడికి పూజ చేయకూడదు అనే చర్చ వచ్చింది కనుక ఆ చర్చ ఆధారంగా ఎన్ని చర్చీలు కలవు, ఆ చర్చీలకు ఎన్నింటికి అనుమతి కలదు, అనుమతి లేని చర్చిల్లో ప్రార్థన చేయవచ్చా అని విజ్ఞుల్ని ప్రశ్నించి చట్టాన్ని పరిరక్షించవాలని మళ్ళీ అడిగి, సో అలాగ అనుమతి లేకుండా చర్చ్ నడపడానికి వీల్లేదు కనుక అలా అనుమతి లేని గృహ సముదాయాల నడుమ హౌస్ ట్యాక్స్ కడుతూ చర్చిలు ఇలాగ నడిపితే అది చెల్లదు కనుక వాళ్ళందరికీ రాబోయే 2-3 రోజుల్లో నోటీసులు ఇవ్వటం జరుగుతుంది. సో దీనికి నీల్ కుమార్స్ మళ్ళీ బాబో వాయో ఏదో చేస్తున్నాడని కేకలు వేసుకుంటే వేసుకోవచ్చు. ఏం చెప్పాలి, రమ్మనాలి అంతే కదా. ఏదో సినిమా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. అవును, క్లాస్మేట్స్ కాదు, ఒకేసారి యూనివర్సిటీలో చదువుకున్నాం. నాకు ఒకప్పుడు మంచి స్నేహితుడే. సో డెఫినెట్గా సో రావచ్చు, తప్పే ఉంది. వస్తానంటే వచ్చేయాలి తప్ప ఏదో కుంటోడు నేను లేతే మనిషిని కాదన్నట్టు నేను వస్తే సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది. ఇంకోటి అంటాడు, ఇంకో ఫుల్ కోటు, అసలు వారు 1 సైడ్ అంటాడు. అతను వస్తే పంచులోడు తీసి కొడతానంటాడు. రా, వస్తే 1 సైడ్ ఏంటి, రా 1 సైడ్ 2 సైడ్స్ చూపెడతాం కదా. మనమే ఉన్నాయి, గాజులు దొరుకుని కూర్చోలేదు కదా. సో అలాగా ఛాలెంజ్ చేయటం మంచిది కాదు. అందరూ అన్ని మతాల పట్ల ఏ మతాన్ని మనం విమర్శించకూడదు. నీ మతాన్ని నువ్వు ప్రేమించుకో, ఇతర మతాన్ని ద్వేషించకు, నీ దేవుణ్ణి నువ్వు పూజించుకో, రూల్స్ ఫాలో అవ్వు. మా దేవుణ్ణి కూడా మేము మా దేవుడి ప్రాంగణంలో కూడా పూజించడానికి వీల్లేదు అని అన్నప్పుడు మరి ప్రశ్నించవలసిన ప్రశ్నలు ఇప్పుడు నిన్న మొన్న సోషల్ మీడియా చూసారా? నాది ఒక బిట్టు 8,20,00,000 నిన్న మధ్యాహ్నానికి 8,20,00,000 వ్యూస్ ఇన్ ఆల్ 4-5 ఫార్మాట్స్లో. ఒక 12 సెకండ్ల వీడియో. ఎందుకు వచ్చింది అవేర్నెస్? ఇన్నాళ్ళు ల్యాక్ కాదు, అనగదొక్కబడి ఉన్నారు. సో వారికి తెలుసు, కానీ ఎందుకు మనం తగ్గి ఉందాం అని ఊరుకున్నారు. బట్ ఒక బంతినైనా నువ్వు ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా వెనక్కి వస్తుంది. పిల్లినైనా నువ్వు గదిలో తలుపులేసి కొడితే
తిరగబడుతుంది, ఓపెన్ ప్లేస్లో అయితే పారిపోద్ది. ఇలాగా మనకి పరమత సహనం ఉంది, పరమతం జోలికి అసలు వెళ్ళటం లేదు. కాబట్టి మనం వారిని ఏం చేసినా సరే కొట్టించుకుంటారా, కేసు అంటే సుసు పోసేసుకుంటారా అన్నట్టుగా మరి వాళ్ళు బిహేవ్ చేస్తే ఇప్పుడు ఏమైంది, రెగ్యులర్ టెక్నిక్ లేదు. ఇప్పుడు రివర్స్ కేసు, ఎందుకంటే ఆడకు ఈప్ మీద దెబ్బే లేదు, రివర్స్ కేసు నన్ను కొట్టేశారు మొర్రో అంటే యువతలేమో ఈప్ సీరేశారు, తల్ల మేకులు కొట్టేశారు. ఈ మేకుల సిద్ధాంతం ఏంటో మనకు అర్థం కావట్లా. సో ఎంత దారుణంగా శారీరకంగా నీ గుడికి నువ్వు వెళ్తే కూడా హింసిస్తే, ఒక ప్రజాప్రతినిధి కంట్లోనే కారం కొట్టి ఏదో చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకుంటారు. అది రెండు వర్గాల మధ్య ఘర్షణ అని చెప్పి ముందే స్కెచ్ చేసి వస్తాయి. వెనకాల ఉన్న వాళ్ళ పేర్లన్నీ కూడా వస్తాయి ఖచ్చితంగా. కొద్ది గంటల్లో కాకపోతే కొద్ది రోజుల్లో అయినా సరే ఖచ్చితంగా ఇది పెద్ద కుట్ర ఉంది అక్కడ జరిగిన దాని వెనక. ఆ కుట్ర అంతా బయటకు వస్తుంది. సరే, ఆ కుట్ర, ఆ వ్యవహారం అది నడుస్తూ ఉంటుంది. సైమల్టేనియస్గా అది అధికారులు అది రామాలయం స్థలం అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఈ నీలి కుమారులకు ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే అది వాళ్ళ సొంత స్థలం ఏదన్నా అయితే వాళ్ళ అబ్జెక్షన్ని వాళ్ళు తెలియజేసుకోవచ్చు. తహసీల్దార్ గారికి ఈ స్థలం నాదండి అని చెప్పి చెప్పుకోవచ్చు. తహసీల్దార్ గారు ఇదే రికార్డు, మనకిచ్చిన రికార్డే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అక్కడ ప్రజల సహకారంతో రాముని గుడి అక్కడ ఉంది కాబట్టి గతంలో అక్కడ రాముని గుడి నిర్మాణం హిందూ భక్తుల అభిమతం మేరకు ఖచ్చితంగా అక్కడ జరుగుతుంది. టౌన్లో 29 జస్ట్ ఇళ్లలో, ఇంట్లోనో లేకపోతే మేడ మీదో ఫస్ట్ ఫ్లోరో సెకండ్ ఫ్లోరో అక్కడ ఒకటి వేసేయటం, అక్కడ ఆ పైన రాసేయటం పలానా పాస్టర్ గారి చర్చు, డానియల్ గారి చర్చు, అబ్రహాం గారి చర్చు అని చెప్పి రాసేసుకోవటం. అవి చెల్లవు. జనావాసాల మధ్యన కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వకుండా చర్చ్ ఉండటానికి వీల్లేదు. ఆకివీడు మండలంలోనే అనుమతి లేని చర్చిలు 113, అనుమతి ఉన్నాయి ఇంకో 30-40 ఉండొచ్చు. అనుమతి లేని చర్చిలే ఆకివీడు మండలంలో 113 ఉన్నాయి. జనాభా లెక్కల ప్రకారం 2% కూడా లేరంటారు. 113 చర్చిలు ఆకివీడు మండలంలో ఉన్నాయి. అంటే ఎంతమంది ఉండాలి? చర్చికు 100 మంది వేసుకో, అంతమంది ఉన్నారు. అక్కడ ఉన్న జనాభా 50,000. 50,000లో 13,000 అంటే ఎంత ఉందిగా, 10%. అలాగా ఇప్పుడు ఇది మాదివాడ పాస్టర్ పేరు పేతురు, ఇంకోటి 1వ వార్డు మాదివాడ పాస్టర్ పేరు చిన్న. ఇలాగా ఈ ఫోటోలు కింద ఓం శక్తి జ్యువెలర్స్, పైన గుంటల రాజారావు చర్చ్. పాస్టర్ పేరు కటికాతల జాన్ సువర్ణరాజు. ఇది పర్మిషన్ లేదు. షారోన్ గాస్పెల్ ఫెలోషిప్, ఇది పర్మిషన్ లేదు. 17వ వార్డు సమతానగర్ జేమ్స్ పాస్టర్దే. ఏది కింద ఒకటి ఇల్లు, ఆ పైన షెడ్డు ఇది. 16వ వార్డు పుచ్చల దెబ్బ జాన్ ప్రకాష్. చూడండి కింద ఏదో ఉంది, ఆ వైపు చూసి రక్షణ పొందండి. అదే ఇంట్లో పైన. సో వీరు కలెక్టర్ గారు అనుమతిస్తే వేరే విషయం. ఇది జనావాసాల మధ్యన. పక్కనేమో రామయ్య ఉంటాడు, ఇంకో పక్కనేమో రామారావు ఉంటాడు, ఇంకో పక్కన సుబ్బారావు ఉంటాడు. ఇక్కడేమో మధ్యలో పర్మిషన్ తీసుకుంటే వేరు, ఎవరేం చేయలేరు.
ఆ పర్మిషన్ లేకుండా ఇలాగా ఎవరికాళ్ళు దుకాణం పెట్టేయడానికి అనుమతి లేదు. మన చట్టాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే. సో ఇదిగో పాస్టర్ చెన్న, పాస్టర్ పేతురు, ఇవన్నీ ఒక మాదివాళ్ళు. వార్డ్ 1 పాస్టర్ సాగర్, ఇచ్చాడు ఏదో దెబ్బమే పెట్టారు. ఇవన్నిటికి ఏలియా చర్చ్ అట్టది, ఇలాగ ఎన్నో. సో ఇప్పుడు ఇదంతా రాముడి గుళ్ళోనే రాముడికి పూజ చేయకూడదు అనే చర్చ వచ్చింది కనుక ఆ చర్చ ఆధారంగా ఎన్ని చర్చీలు కలవు, ఆ చర్చీలకు ఎన్నింటికి అనుమతి కలదు, అనుమతి లేని చర్చిల్లో ప్రార్థన చేయవచ్చా అని విజ్ఞుల్ని ప్రశ్నించి చట్టాన్ని పరిరక్షించవాలని మళ్ళీ అడిగి, సో అలాగ అనుమతి లేకుండా చర్చ్ నడపడానికి వీల్లేదు కనుక అలా అనుమతి లేని గృహ సముదాయాల నడుమ హౌస్ ట్యాక్స్ కడుతూ చర్చిలు ఇలాగ నడిపితే అది చెల్లదు కనుక వాళ్ళందరికీ రాబోయే 2-3 రోజుల్లో నోటీసులు ఇవ్వటం జరుగుతుంది. సో దీనికి నీల్ కుమార్స్ మళ్ళీ బాబో వాయో ఏదో చేస్తున్నాడని కేకలు వేసుకుంటే వేసుకోవచ్చు. ఏం చెప్పాలి, రమ్మనాలి అంతే కదా. ఏదో సినిమా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. అవును, క్లాస్మేట్స్ కాదు, ఒకేసారి యూనివర్సిటీలో చదువుకున్నాం. నాకు ఒకప్పుడు మంచి స్నేహితుడే. సో డెఫినెట్గా సో రావచ్చు, తప్పే ఉంది. వస్తానంటే వచ్చేయాలి తప్ప ఏదో కుంటోడు నేను లేస్తే మనిషిని కాదన్నట్టు నేను వస్తే సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది. ఇంకోటి అంటాడు, ఇంకో ఫుల్ కోటు, అసలు వారు 1 సైడ్ అంటాడు. అతను వస్తే పంచులోడు తీసి కొడతానంటాడు. రా, వస్తే 1 సైడ్ ఏంటి, రా 1 సైడ్ 2 సైడ్స్ చూపెడతాం కదా. మనమే ఉన్నాయి, గాజులు దొరుకుని కూర్చోలేదు కదా. సో అలాగా ఛాలెంజ్ చేయటం మంచిది కాదు. అందరూ అన్ని మతాల పట్ల ఏ మతాన్ని మనం విమర్శించకూడదు. నీ మతాన్ని నువ్వు ప్రేమించుకో, ఇతర మతాన్ని ద్వేషించకు, నీ దేవుణ్ణి నువ్వు పూజించుకో. ఒక బంతినైనా నువ్వు ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా వెనక్కొస్తుంది. పిల్లినైనా నువ్వు గదిలో తలుపులేసి కొడితే తిరగబడుతుంది, ఓపెన్ ప్లేస్లో అయితే పారిపోద్ది. ఇలాగా మనకి పరమత సహనం ఉంది, పరమతం జోలికి అసలు వెళ్ళటం లేదు. కాబట్టి మనం వారిని ఏం చేసినా సరే కొడితే కొట్టించుకుంటారా, కేసు అంటే సుసు పోసేసుకుంటారా అన్నట్టుగా మరి వాళ్ళు బిహేవ్ చేస్తే ఇప్పుడు ఏమైంది, రెగ్యులర్ టెక్నిక్ లేదు. ఇప్పుడు రివర్స్ కేసు, ఎందుకంటే అరకు ఈప్ మీద దెబ్బే లేదు, రివర్స్ కేసు నన్ను కొట్టేశారు మొర్రు అంటే యువతలేమో ఈప్ సీరేశారు, తల్ల మేకులు కొట్టేశారు. ఈ మేకుల సిద్ధాంతం ఏంటో మనకు అర్థం కావట్లా. సో ఎంత దారుణంగా శారీరకంగా నీ గుడికి నువ్వు వెళ్తే కూడా హింసిస్తే, ఒక ప్రజాప్రతినిధి కంట్లోనే కారం కొట్టి ఏదో చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకుంటారు. అది 2 వర్గాల మధ్య ఉన్న ఘర్షణ అని చెప్పి ముందే స్కెచ్ చేసి వస్తాయి. వెనకాల ఉన్న వాళ్ళ పేర్లన్నీ కూడా వస్తాయి ఖచ్చితంగా. కొద్ది గంటల్లో కాకపోతే కొద్ది రోజుల్లో అయినా సరే ఖచ్చితంగా ఇది పెద్ద కుట్ర ఉంది అక్కడ జరిగిన దాని వెనక. ఆ కుట్ర అంతా బయటకు వస్తుంది. సరే, ఆ కుట్ర ఆ వ్యవహారం అది నడుస్తూ ఉంటుంది. సైమల్టేనియస్గా
అధికారులు అది రామాలయం స్థలం అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఈ నీలి కుమారులకు ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే అది వాళ్ళ సొంత స్థలం ఏదన్నా అయితే వాళ్ళ అబ్జెక్షన్ని వాళ్ళు తెలియజేసుకోవచ్చు. తహసీల్దార్ గారికి ఈ స్థలం నాదండి అని చెప్పి చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. తహసీల్దార్ గారు ఇదే రికార్డు మనకిచ్చిన రికార్డే వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అక్కడ ప్రజల సహకారంతో రాముని గుడి అక్కడ ఉంది కాబట్టి గతంలో అక్కడ రాముని గుడి నిర్మాణం హిందూ భక్తుల అభిమతం మేరకు ఖచ్చితంగా అక్కడ జరుగుతుంది. త్వరలో మంచి ముహూర్తం చూసుకొని మొత్తం ఒక హిందూ మతోద్ధరణలో ప్రముఖంగా ఉన్న స్వామీజీ గారితోనే వారిని ఆహ్వానించి అక్కడ శాస్త్రీయంగా సశాస్త్రీయంగా శంకుస్థాపన చేసి వేగవంతంగా ఆ దేవాలయాన్ని పూర్తి చేయడం జరుగుతుంది.